ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ప్రాక్టికల్స్కి కూడా కొంత వెయిటేజ్ ఉంటుంది. 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000, విచ్ ఇస్ 6%. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హడావిడిలో స్టూడెంట్స్ ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీ లా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అయితే సైన్స్ నేర్చుకోవడం 3 లెవెల్స్లో జరుగుతుంది: థియరిటికల్, అప్లైడ్ అండ్ ప్రాక్టికల్. సైన్స్లో ఉన్న విషయాన్ని గ్రహించి థియరిటికల్గా అర్థం చేసుకోవడం మొదటి మెట్టు. అది యూజువల్లీ 10th క్లాస్ వరకు జరుగుతుంది. ఇంటర్మీడియట్కి రాగానే నేర్చుకున్న థియరీ పార్ట్ని మ్యాథమెటిక్స్తో కంబైన్ చేసి ల్యాబ్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసే ముందే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఊహించడాన్ని అప్లైడ్ సైన్స్ అంటాము. అందుకే ఇంటర్మీడియట్లో 95% ఇట్స్ అప్లైడ్ సైన్స్ అండ్ 5% ప్రాక్టికల్. ఆ తర్వాత మీకు గ్రాడ్యుయేషన్లో మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అలానే చెప్పి ఇంటర్మీడియట్లో ఉన్న ఈ 5% ప్రాక్టికల్ వెయిటేజ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే తత్వ అకాడమీలో క్లాసెస్తో పాటు ప్రాక్టికల్స్కి సపరేట్గా షెడ్యూల్ ఉంటుంది. చక్కటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ క్లాస్లో నేర్చుకునేవి ప్రాక్టికల్గా గ్రహిస్తూ ఉంటారు. దీనివల్ల సబ్జెక్ట్పై మరికొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకాస్త క్లారిటీ కూడా వస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్.